హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే సాటర్డే బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 11:30 అయ్యింది. శనివారం అంటే ఒక పండుగలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అన్ని కూడా ఇవాళ వచ్చేసి నాకైతే ఫాస్టింగ్ అనమాట. అందుకని చెప్పేసి బెడ్షీట్స్ అలాగే సోఫా కవర్స్ అలాగే అన్నీ కూడా తీసి వాష్ చేస్తానన్నమాట. అందుకని చెప్పేసి సాటర్డే రోజు ఒక పండుగలా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వచ్చేసి టైము 11:30 అవుతుంది. పని అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లల కోసం వంట ప్రిపేర్ చేయాలి. సాటర్డే కదా, పిల్లలకైతే ఆఫ్టర్నూన్ 12:30కే ఇచ్చేస్తాను. బావ కూడా లంచ్కి వస్తాడు. ప్రతి సాటర్డే లంచ్కి వస్తాడు. లోకల్లో ఉంటే ఈరోజు కూడా వస్తాడు. వచ్చేలోపు అయితే వంట ప్రిపేర్ చేయాలి. వంట ప్రిపేర్ చేసి పిల్లలకు బాక్స్ పెట్టేసి స్కూల్లో అయితే ఇచ్చి రావాలి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను, చూసేయండి. వంట ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి అన్ని బెడ్షీట్స్ గిన తీసానని చెప్పాను కదా, దివాన్ కట్ అన్నీ కూడా తీసాను. అలాగే సోఫా కవర్స్ కూడా తీసాను. బెడ్ మీద బెడ్షీట్స్ కూడా అన్నీ తీసేసి వాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలు వినుకుంటూ నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను. కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ పోపు పెట్టాను. క్యాప్సికమ్ టమాటా వండుతున్నాను. పక్కన రైస్ కూడా అవుతుంది. కర్రీ ఆల్మోస్ట్ వచ్చింది. రైస్ చల్లారబెట్టాను పిల్లలకి. కర్రీ అయ్యేలోపు అయితే రైస్ చల్లారుతుంది కదా. అలాగే పిల్లల లంచ్ బాక్సులు కూడా నాప్కిన్స్, స్పూన్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. హడావిడిగా అన్నీ చేసి పెట్టాను. టైం వచ్చేసి 12:15 అవుతుంది. పిల్లలిద్దరికి కూడా బాక్స్ కలిపేసి పెట్టాను. పిల్లలిద్దరికి ఇప్పుడైతే బాక్స్ ఇచ్చేసి వస్తాను. ఓకే ఫ్రెండ్స్. పిల్లలకి బాక్స్ ఇచ్చేసి వచ్చి నేనైతే లంచ్ చేస్తున్నాను. బాగా వచ్చేసరికి టైం పడుతుందంట. టైం వచ్చేసి 2 అవుతుంది. నేనైతే లంచ్ చేస్తున్నాను. లంచ్ అయితే చేస్తున్నాను. బాగా వచ్చేసరికి లేట్ అవుతుంది, తినేసే అని చెప్పేసి కాల్ చేస్తే నేనైతే లంచ్ చేస్తున్నాను. లంచ్ అయ్యాక మళ్ళీ కలుస్తాను. నా లంచ్ కంప్లీట్ అయ్యాక బావ వచ్చాడు. బావ అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఆరెంజెస్ తీసుకొచ్చాడు. బావకి లంచ్ పెట్టేస్తాను ఇప్పుడు. లంచ్లో ఏం వెరైటీ అమ్మా? క్యాప్సికమ్ టమాటా, ఇంకా దొండకాయ పచ్చడా, నాటు కోడి గుడ్లు. ఎలా సాటర్డే నువ్వు తినకు, నేను పట్టుకోను, వండను. వండమనట్లేదు, ఉడుకోబెట్టే వంట. నువ్వు ముట్టుకోను. నేను తినవు? ఆకలి అయితే లేదా? తినాలి మరి ఇంతసేపు వచ్చింది ఇప్పుడు కదా. డాన్స్ అయ్యవా బావ ఒకటి? బావకి లంచ్ పెట్టాను. అలా జోక్ చేస్తున్నాడు అన్నమాట. ఎగ్స్ వండవా అని చెప్పేసి, ఎగ్ ఉడకబెట్టమని చెప్పేసి అంటున్నాడు. అలా జోక్ చేస్తుండు. అదే మీకు చూపించాను. ఇక్కడ వచ్చేసి బావ 3:30కి అలా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అయితే ఆరెంజ్ తీసిస్తే అదే తింటున్నాము. ఆ 3:30కి అలా బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. బావ ఆఫీస్కి వెళ్ళాక
నేనైతే కొన్ని పనులు చేసుకున్నాను. అవి ఏంటంటే బెడ్షీట్స్ అన్నీ వాష్ చేశాను కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి సోఫా కవర్స్ అన్నీ సెట్ చేసి పెట్టాను. అలాగే దివాన్ కాట్ మీద కూడా సెట్ చేసి పెట్టాను. బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ కూడా వేసేసాను. అన్నీ నీట్గా సదిరేసి పెట్టాను. పిల్లలు వచ్చినాక మళ్ళీ హడావిడిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడే సర్దేసి పెట్టాను. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ అప్ చేయించి ఇక్కడ పిల్లలకైతే దోశ వేస్తున్నాను. కన్నయ్యకైతే ట్యూషన్ లేదు ఈరోజు అని చెప్పేసి కొంచెం హడావిడి ఏం లేదు. పిల్లలిద్దరికీ కూడా దోశ వేసి ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరికీ కూడా చేసి ఇచ్చేస్తే వాళ్ళైతే తింటున్నాను. నేనైతే ఈలోపు ఈవినింగ్ కదా, ఫాస్టింగ్ కదా, ఈవినింగ్ కూడా దీపం పెట్టేస్తాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇలా పొద్దున్న సాయంత్రం దీపం పెడితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో. ఇక్కడ బాగా వచ్చాక బాగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇద్దరం కూడా అలా టైంపాస్గా క్యారమ్ అయితే ఆడుకున్నాము కొద్దిసేపు. అంతే అండి, వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్.